Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 305. కన్నా అంటూ దక్ష జిమ్‌లోకి రాగానే డంబుల్స్‌తో ఎక్సర్సైజ్ చేస్తున్న కర్ణ తల తిప్పి ఆమె వైపు చూస్తూ హే కేర్‌ఫుల్ కింద పడిపోతావని ఆమెకి అడ్డుగా ఉన్న మొత్తం జిమ్ రూమ్ ఎక్విప్‌మెంట్ అడ్డుగా ఉండేసరికి పరిగెత్తుకొచ్చి కింద పడబోతున్న ఆమెని దగ్గరికి తీసుకొని ఏంటి అని ఆమె మొహం మీద పడుతున్న వెంట్రుకలు చెవి వెనక్కి అడ్జస్ట్ చేస్తూ ప్రేమగా అడిగాడు. మీ అసిస్టెంట్ ఎవరో యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌ని తీసుకొచ్చారు. మీతో మాట్లాడాలంట అనగానే, డైరెక్టర్‌కి నాతో ఏం పని ఉంటది? ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ కోసం అయ్యుండొచ్చు. పద వెళ్దాం అంటూ టీ షర్ట్ వేసుకుని లోపలికొచ్చాడు కర్ణ. కర్ణ రాగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ అసిస్టెంట్ లేచి నిలబడ్డంతో గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ అని చెప్పి పక్కనే ఉన్న డైరెక్టర్ వైపు చూడ్డంతో అతను లేచి హ్యాండ్ షేక్ ఇచ్చి హలో సార్ నా పేరు అరవింద్ మిత్ర. నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అన్నాడు. తెలుసు. మనం మీ డైరెక్షన్‌లో చాలా అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా చేశాం కదా! అనగానే గుర్తున్నానా? అనగానే నాకంత మతిమరుపు ఇంకా రాలేదు అని కర్ణ చెప్పడంతో దక్ష నవ్వుకుంది. అయ్యో! నా ఉద్దేశ్యం అది కాదు. మీరు చాలా పెద్ద సెలబ్రిటీ. ఎంతో మందిని కలుస్తారు. నేను గుర్తున్నానో లేదోనని అలా అన్నాను అనగానే ఒకసారి కలిస్తే నేను అందరిని గుర్తుపెట్టుకుంటాను అన్నాడు కర్ణ. ముందు విషయం ఏంటో చెప్పండి డైరెక్టర్ గారు అని అసిస్టెంట్ అనగానే ఏం లేదు సార్. నేను చాలా అడ్వర్టైజ్‌మెంట్స్ తీశాను. చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. అందుకే సినిమా ఫీల్డ్‌లోకి రావాలని అనుకుంటున్నాను అన్నాడు. కర్ణ అతని మాటలు వింటూ ఉంటే, నా మొదటి సినిమా మిమ్మల్ని హీరోగా పెట్టి తీయాలని అనుకుంటున్నాను అనగానే, దక్ష షాక్ అయితే కర్ణ అదోలా చూస్తూ, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? నేను స్పోర్ట్స్ పర్సన్. నాకు యాక్టింగ్‌తో ఎలాంటి స్కిల్స్ లేవు అన్నాడు. ఊరుకోండి సార్. యాక్టింగ్‌లో స్కిల్స్ లేకుండా అన్ని వేల అడ్వర్టైజ్‌మెంట్స్ తీశారా? అక్కడొక సీన్ తీస్తారు. ఇక్కడ 10 సీన్‌లు అంతే తేడా అన్నాడు డైరెక్టర్. బట్ అని కర్ణ ఏదో చెప్పబోతుంటే డైరెక్టర్ గారు మా ఆయన్ని నేను ఒప్పిస్తాను. మీరొక్క 3 రోజుల తర్వాత మళ్ళీ రండి అని చెప్పింది దక్ష. అలాగే మేడం. కానీ ఖచ్చితంగా మీరు హీరో అవ్వాలి సార్. యూత్‌లో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది. విరాట్ గారి దగ్గరికి కూడా మాట్లాడడానికి వెళ్తున్నాను అన్నాడు. ఎందుకు ఇండస్ట్రీలో హీరోలు తగ్గిపోయారా? స్పోర్ట్స్ స్టార్స్ వెంటపడ్డారు అనగానే మీరు కూడా హీరోలాగే ఉన్నారు కదా సార్. పైగా మీవి బాగా తెలిసిన ఫేస్‌లు కాబట్టి ఈజీగా జనాల్లో క్లిక్ అవుతుంది అని అన్నాడు డైరెక్టర్.
నేను చెప్తాను కదా మీరు వెళ్ళండి అంటూ దక్ష రిక్వెస్ట్ చేయడంతో డైరెక్టర్ వెళ్ళిపోగానే కర్ణ సీరియస్ గా దక్ష వైపు చూడడంతో ఒప్పుకోండి, బిగ్ స్క్రీన్ మీద మీ ఫేస్ చూస్తూ ఉంటే సూపర్ గా ఉంటుంది. అయ్యో నేను ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నానని అంది దక్ష. ఎగిరి గంతులు వేస్తున్న ఆమెని తేరిపారా చూస్తూ నవ్వుకున్నాడు కర్ణ. చెప్పండి, మీకు సినిమాల్లో యాక్టింగ్ చేయడం ఇష్టమేనా అనగానే పిచ్చిగా మాట్లాడకే. అయినా అతను వచ్చే సినిమాల్లో యాక్టింగ్ అనగానే తెగ గంతులు వేస్తున్నావు. సినిమాల్లో ఎలాంటి యాక్టింగ్ ఉంటుందో నీకు తెలీదా? అయినా అడ్వర్టైజ్మెంట్లో యాక్టింగ్ చేయడానికి నేను 2 ఏళ్లు యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ ని నా వెంట తిప్పించుకున్నా. అప్పుడు కూడా వాళ్ళిక వదిలిపెట్టేలా లేకపోవడంతో పైగా ఏ ఫీల్డ్‌లో ఉన్న సెలబ్రిటీకైనా సరే ఫేస్ పబ్లిసిటీ అవసరమని చెప్పినందుకు నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌తో కలిసి అడ్వర్టైజ్మెంట్స్‌లో యాక్టింగ్ చేశాను గానీ, నిజానికి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఏదో 2, 3 అడ్వర్టైజ్మెంట్స్‌లో యాక్టింగ్ చేసిన తర్వాత కాస్త యాక్టింగ్ తెలిసింది అన్నాడు. అది చాలు అని డైరెక్టర్ చెప్తున్నారు కదండీ! పైగా మీకు ఫేస్ వాల్యూ ఉంది. పబ్లిక్ త్వరగా మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు అనగానే సరే అయితే. హీరోయిన్‌తో ముద్దులు, హగ్గులుంటాయి. నెలలు నెలలు ఫారిన్ కంట్రీలో షూటింగ్‌లో స్పెండ్ చేయాలి. మరి నేను లేకుండా ఉండగలవా? వేరే అమ్మాయి పక్కన నన్ను చూస్తూ ఉండగలవా? అని అడిగాడు. దక్ష ఏడుపు మొహం వేసుకోవడంతో చెప్పు, సినిమా సినిమా అని తెగ గంతులు వేశావు కదా అనగానే నేను ఎలాగోలా తట్టుకుంటాను. మీరు యాక్టింగ్ చేయాల్సిందే అంది. జాహ్నవితో పెళ్లి చూపులంటేనే ఆ రోజు మొహం నల్లగా పెట్టుకుని లోపల నన్నెంత తిట్టుకున్నావో నాకు తెలీదనుకుంటున్నావా? అలాంటిది ఇప్పుడు 7, 8 నెలలు షూటింగ్‌లో వేరే హీరోయిన్‌తో ఉంటే నువ్వు తట్టుకోగలవా? అని అడిగాడు. అది కాదు కన్నా అని అంటూ ఉంటే సరే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను అకాడమీకి వెళ్ళాలి. త్వరగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చెయ్యి అనగానే ఆమె మూతి ముడుచుకొని వెంటనే ముక్కు కదిలించడం మొదలుపెట్టింది. కుక్కలాగా అలా వాసన చూస్తున్నావేంటే? అనగానే ఆమె కోపంగా చూస్తూ ఏదో మాడిపోయిన వాసనొస్తుందని వెంటనే గుర్తొచ్చి కిచెన్‌లోకి పరుగులు పెట్టింది. దీక్షిత పిల్లాడికి డైపర్స్ వేస్తూ ఏదో ఆలోచించడం చూసి, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మీ చెల్లెలు వచ్చింది. మా వాడికి, మీ చెల్లెలికి పెళ్లి జరిగిపోయి హాయిగా కాపురం కూడా చేసుకుంటున్నారు. ఇంకా నువ్వు ఆలోచించడానికి ఏం మిగిలాయి తల్లీ అన్నాడు విరాట్. ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం అనగానే అయితే ఏంటి? అనగానే ఓహో! నీకు తెలీదు కదా! కుటుంబాలు చేసిన పెళ్లిళ్లలో ఆషాఢ మాసం నెల రోజులు అమ్మాయి పుట్టింట్లో ఉండాలి. భర్త ఇంట్లో ఉండకూడదు అనగానే దెబ్బకి విరాట్ కాఫీ తాగుతున్నది బయట కుమ్మేసి, ఈ విషయం మా వాడికి తెలిస్తే గొడవ గొడవ చేస్తాడే అని అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.